ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషోర్ రెడ్డికి లేఖను అందజేశారు. నామినేషన్ వేయడానికి వస్తే నా మద్దతుదారులను భయపెట్టారని ఆరోపించారు. కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు రాజాసింగ్. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినారు. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు. ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదే విధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన, కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీ. అని ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం ఏమి ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా. బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక పార్టీ నియమాల ప్రకారమే జరుగుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. మిగతా వాళ్లకు నామినేషన్ వేసే అవకాశం ఇవ్వలేదని జరుగుతున్న ప్రచారం తప్పని ఆయన అన్నారు. అర్హులు అందరికీ అవకాశం వచ్చేలా ఎన్నికల అధికారులు చూశారని అన్నారు. బీజేపీ నాయకత్వం అందరికీ ఆదర్శంగా ఉంటుందని అన్నారు. ఎటువంటి లోపాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది అన్నారు. 10 మంది సంతకాలతో నామినేషన్ వేస్తే ఆమోదం అవుతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పార్టీ నియమావళికి అనుగుణంగానే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ యొక్క ప్రక్రియ జరుగుతున్నది. బయట టీవీలలో వస్తున్నటువంటి ప్రచారం మిగతా వాళ్లకు నామినేషన్ వేసేటటువంటి అవకాశం ఇవ్వలేదని, అలాంటి ప్రక్రియ ఏదో జరిగిందని బయట టీవీలలో వార్తలు వస్తున్నట్టు చూస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా అర్హుడు గలటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నాయకునికైనా సరే నామినేషన్ వేయడానికి కేంద్ర పరిశీలకులుగా వచ్చినటువంటి వాళ్ళు అన్ని అవకాశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఎటువంటి తప్పులు లేకుండా నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నది. కోట్ల మంది కార్యకర్తలు గల ఏకైక గొప్ప రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆదర్శంగా ఉండేటటువంటి నాయకత్వం. ఎన్నిక ప్రక్రియలో ఎక్కడ ఎటువంటి ఏ చిన్న లోపం లేకుండా పూర్తిగా ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నది. బయట జరుగుతున్నటువంటి టీవీల్లో కొన్ని వార్తలు వస్తున్నటువంటి వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం. నియమావళికి అనుగుణంగా 10 మంది సభ్యులతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని నామినేషన్ ఇస్తేనే ఆ యొక్క నామినేషన్ పత్రం ఆమోదం అవుతుంది. కాబట్టి నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హైడ్రా పేరుతో ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల కూల్చివేతలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ కూల్చివేతలపై మల్కజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటల రాజేందర్ రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. జవహర్ నగర్ లో పర్యటించిన ఆయన పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జవహర్ నగర్ లో బాధితులతో ఎంపీ ఈటల మాట్లాడారు. 30-60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకునేవారు ధనవంతురా లేక నిరుపేద ప్రభుత్వానికి కనిపించడం లేదని ప్రశ్నించారు. చిన్న స్థలాల్లో గూడు కట్టుకుంటున్న వారిపై మీ ప్రతాపం చూపించడం సిగ్గుచేటున్నారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా దుర్మార్గాలు, రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద కురుకులకరించడమే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి పేదల గూడును చెదగొట్టి పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. మేము ఇక్కడ బాలాజీ నగర్ లో, జవహర్ నగర్ లో, అరుంధతి నగర్ లో హైడ్రా వాళ్ళు రెవెన్యూ అధికారులు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్న గుడిసెలు కావచ్చు, రేకుల షెడ్లు కావచ్చు, ప్లాస్టిక్ షీట్ల కింద జీవించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ భూమి 30 గజాలు, 40 గజాలు, 50 గజాలు, 60 గజాలు చిన్న అంటే పొట్ట చేత పట్టుకొని కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని ఇళ్లలో పని చేసుకొని బతికే కుటుంబాలు ఇవాళ కొంచెం 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు సంపాదించుకొని చిన్నపాటి రేకుల షెడ్ వేసుకున్నామన్నా
రేకుల షెడ్ తీసేసి స్లాబ్ వేసుకున్నామన్నా కూడా గద్దల్లా వాలిపోయి లంచాలు కనుక ఇవ్వకపోతే లంచాలు ఆ 30 గజాల నుంచి 60 గజాల భూమిలో ఇల్లు కట్టుకున్నామంటే 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు లంచం ఇవ్వకపోతే కాంప్లైంట్ రూపంలో కూలగొట్టుకునే దుర్మార్గాలు చూస్తాం. వీళ్ళు కొత్తగా ఆక్రమించుకున్న భూములు కాదు, కొత్తగా కడుతున్న కాలనీలు కాదు, ఇవన్నీ కూడా పాత కాలనీలలో 30 ఏళ్ల క్రితం కట్టుకున్న చిరుజిల్లు తప్ప. ఎల్బీ స్టేడియంని జూలై 4న జరగబోయే మల్లికార్జున ఖర్గే సభ ఏర్పాట్లను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గ్రామస్థాయి అధ్యక్షుల సభలో ఖర్గే పాల్గొంటారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గురించి కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నక్సల్స్ ను ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆపరేషన్ కగార్ విషయంలో నక్సల్స్ తో చర్చలు జరపాలని కోరడం తప్ప అని ప్రశ్నించారు. దేశంపై దాడి చేసిన టెర్రరిస్టుల విషయంలో బీజేపీ ఎలాంటి ధోరణి వ్యవహరించిందో అంతా చూశారన్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రికి మంత్రి సీతక్క వినతి పత్రం అందజేశారు. తెలంగాణలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలను కేంద్ర మంత్రికి సీతక్క వివరించారు. ఆరోగ్య లక్ష్మి, పోషణ్ 2.0 అంగన్వాడీ పథకాల ద్వారా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా నిధులు వెచ్చిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇస్తున్న జీతాల్లో కేంద్ర వాటాను పెంచాలని కోరారు. సింగరేణి జాగృతి పోస్టర్ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. జూలై 15న తలపెట్టిన రైల్ రోకోకి సింగరేణి జాగృతి మద్దతు తెలిపింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా రైల్ రోకో చేసి తీరుతామన్నారు. జూలై 16, 17, 18న ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దన్నారు కవిత. బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ కల్పించాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు తేల్చుకుంటేనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు కవిత. హైదరాబాద్ మదినగూడలోని ప్రాణం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పాసిమాలారం బాధితులకు మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఏమని ప్రభుత్వము సరిగా రెస్పాండ్ కాలేదు, కార్పొరేట్ హాస్పిటల్స్ కి పంపించలేదని చెప్పి ఆయన విమర్శలు చేయడం జరిగింది. నేను అక్కడ కూడా చెప్పినాను, మళ్ళొకసారి చెప్తున్నాను. ఇలాంటి సంఘటనలో మెయిన్ ప్రాబ్లము ఎగ్జాషన్ ఉంటుంది, బ్రీదింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, డిహైడ్రేషన్ ఉంటుంది. దీనికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఆక్సిజన్ ఇచ్చేది. అందు గురించి వీళ్ళందరినీ కూడా దగ్గర హాస్పిటల్లో షిఫ్ట్ చేసి ఆక్సిజన్ ఇచ్చి కొందరికి ఎవరైతే క్రిటికల్గా ఉన్నారో 12 మంది వాళ్ళందరికీ కూడా వెంటిలేటర్ పైన పెట్టడం. చాలామంది బర్న్స్తో ఉన్నారు. ఎవరైతే 60-70% బర్న్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా క్రిటికల్ స్టేజే ఉంటుంది. 3-4 రోజులు పడుతుంది నిజంగా అసెస్ చేయడానికి. తక్కిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రణవ్ హాస్పిటల్లో వాళ్ళందరికీ 20 నుంచి 25% వరకు బర్న్స్ ఉన్నాయి. వారు ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. వారికి ట్రీట్మెంట్ ఇప్పించి ఎవరికైతే అవసరమో డెఫినెట్లీ వాళ్ళందరి కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి పంపించి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ కల్పిస్తాం. ఈరోజు పొద్దున జరిగిన సంఘటనలో ఒక 21 మందిని ప్రణామాలకు తరలించడం జరిగింది. 2 పరమపదించారు. మిగతా అందరు ఎవరు కూడా ఈ హాస్పిటల్లో మాత్రం ఎవరు కూడా సీరియస్ లేరు. బహుశా 4-5 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతుంది. ఒక పేషెంట్స్ శతగాత్రులు, ఒకటి ధృవ హాస్పిటల్, ఒకటి ప్రణామ హాస్పిటల్కు తీసుకోవడం. ధృవ హాస్పిటల్ నుంచి కూడా 2-3 పేషెంట్స్ని అపోలోకు తరలించిన. థ్యాంక్ యూ. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం చిన్నారులు ఆటపాటలతో పాటు నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలు భారతీ వెంకటతో పాటుగా బోర్డు సభ్యులు రఘు యాదవ్, రాజేంద్ర, శ్రీధర్ పాల్గొన్నారు. అమ్మా చిన్న పాప దగ్గర మీ వాలంటీర్ ఎవరైనా అక్కడ తీసుకోవాలమ్మా.
గోదావరి బనకచెర్లకు పర్యావరణ అనుమతి నిరాకరణ హర్షణీయమని ఎమ్మెల్సీ కవిత ఎక్స్లో తెలిపారు. గోదావరి జిల్లాలను బనకచెర్లకు తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్టు పర్యావరణ శాఖ అనుమతులు నిరాకరించడం హర్షణీయమన్నారు. ఇది తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ పార్టీలు సాధించిన విజయమన్నారు. చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణ జలదోపిడికి సీఎం రేవంత్ రెడ్డి ద్వారాలు తెరిచారు. ఇకనైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని హితవు పలికారు. బనకచెర్ల ప్రాజెక్టుపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని సిపిఐ నాయకులు కలిశారు. సీఎంను ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ప్రజా సమస్యలు, పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ, ఆర్టీస్తో పాటుగా పలు ప్రజా సమస్యలను సిపిఐ నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సిపి నారాయణ కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా నక్సల్స్ ని చంపగలరేమో, నక్సలిజాన్ని ఎప్పటికీ చంపలేరు అన్నారు. నక్సలిజాన్ని అంతం చేయడం అమిత్ షా వల్ల కాదన్నారు. నక్సలిజం అన్ని రంగాల్లో ఉందని చెప్పుకొచ్చారు. Sir can kill Naxalites, but he cannot kill Naxalism. Naxalism is based on the international, national, political, economic and philosophy. It can't be killed. If you want, you can expose. But by simply killing the persons, you can't kill the Naxalism as a philosophy. It is a one kind of Home Minister statement is giving a laughing stock. తెలంగాణ వ్యతిరేకులు కేసీఆర్ కేటీఆర్పై కక్ష కట్టారన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా హౌజ్ల పేరుతో స్లాటర్ హౌజ్లు నడిపిస్తున్నారన్నారు. కేటీఆర్పై దుర్మార్గమైన హేయమైన దాడికి పాల్పడుతున్నారని, కేటీఆర్ మానసిక స్థితి దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారన్నారు. విచారణల పేరుతో కేటీఆర్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్న జగదీష్ రెడ్డి ఖబర్దార్ ఆంధ్ర తొత్తుల్లారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పేరుకే కాంగ్రెస్ నాయకుడిని ఆయన బీజేపీ చంద్రబాబుకి కీలుబొమ్మ అంటూ విమర్శించారు. ఏడాదిగా కాళేశ్వరం పేరుతో టైంపాస్ చేశారన్న జగదీష్ రెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ టీవీ సీరియళ్లను నడిపిస్తున్నారన్నారు. కేసీఆర్ కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక దుర్మార్గమైన పద్ధతి అమలవుతా ఉంది. కొంతమంది తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణలో మీడియా హౌజ్ల పేరు మీద స్లాటర్ హౌజ్లను ప్రారంభించారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో, కనీసం స్లాటర్ హౌజ్లోనైనా కేవలం గొంతు కోసి తోలుదిస్తారు పశువులకు, కానీ అంతకు మించి దుర్మార్గంగా కీమా కొట్టిన పద్ధతుల్లో కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, మా ఇతర బీఆర్ఎస్ నాయకుల పైన దుర్మార్గమైన హేయమైన దాడికి పాల్పడుతున్నారు. ఒక పథకం ప్రకారమే కేసీఆర్ గారి పైన, కేసీఆర్ కుటుంబం పైన కక్ష తీర్చుకోవాలన్న పద్ధతుల్లో మానసిక స్థితిని దెబ్బతీయాలని, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని, కేసీఆర్ గారిని తక్కువ చేసి చూపించాలని, కేసీఆర్ గారు సాధించిన విజయాల్ని కనపడకుండా చేయాలని, వాళ్ళ వైఫల్యాల్ని దేశంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ, పక్క రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ, కేసీఆర్కు మళ్ళీ ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది, ప్రజలు ఉవ్వెత్తున కదులుతున్నారు, కేసీఆర్ మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా లీషొస్తున్నాడు, కేసీఆర్ని దెబ్బ కొట్టాలి అని చెప్పి ఒక కుట్రపూరితమైన పద్ధతుల్లో ఈ దాడి చేస్తూ ఉన్నారు. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లే కాదు, జాతీయంగా, అంతర్జాతీయంగా కేటీఆర్ గారికి వస్తున్న మద్దతు, వీటిని దృష్టిలో పెట్టుకొని ఈర్ష్యతోని ఒక హైదరాబాద్ అత్తాపూర్ హూడా కాలనీలోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. హూడా కాలనీలో ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రారంభమైన రథయాత్ర ప్రధాన రహదారి మీదుగా సామ భూపాల్ గార్డెన్ వరకు శోభయమానంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంకీర్తనలు ఆలపిస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా స్వామివారి రథాన్ని లాగడానికి పోటీపడ్డారు. యాత్రతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సామ భూపాల్ గార్డెన్లో సామూహిక భజన చేశారు. తోలుబొమ్మలాట ప్రత్యేకంగా ఆకట్టుకుంది. యాత్రలో రాజేంద్ర నగర్కు చెందిన వివిధ పార్టీల నాయకులు కూడా పాల్గొన్నారు. జగన్నాథ
జగన్నాథ రథయాత్ర మహోత్సవ శుభాకాంక్షలు. ఇస్కాన్ అత్తాపూర్ మందిరం ద్వారా ఈ రోజు జగన్నాథ రథయాత్ర జరుపుకుంటున్నాము. అండ్ మేము కనీసం ఒక 10,000 మంది ఇందులో పాల్పంచుకుంటారని మేము భావిస్తూ ఉన్నాము. సో జగన్నాథ రథయాత్ర ఎంతో అద్భుతమైన పండుగ. జగన్నాథ స్వామి మూల విరాట్టే స్వయంగా ఈ యొక్క రథం పైన ఊరేగింపుతూ వెళ్తూ అందరికీ తన యొక్క కృపను పంచుతూ ఉంటారు. రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. రథం పైన ఎప్పుడైతే వామనుణ్ణి అంటే కృష్ణుణ్ణి లేదా జగన్నాథుని ఎప్పుడైతే దర్శనం చేసుకుంటామో వాళ్లకు మరొక జన్మ ఉండదు, వాళ్ళకు వైకుంఠం లభిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. అండ్ జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర కోటాను కోట్ల సంవత్సరాల నుంచి పూరి క్షేత్రంలో జరుగుతూ వస్తూ ఉంది. ఈ యొక్క రథయాత్రను ప్రపంచం మొత్తం ప్రతి దేశం ప్రతి నగరంలో వ్యాప్తి చేసిన వారు ఇస్కాన్ యొక్క సంస్థ ఆచార్య అయినటువంటి ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు. తన యొక్క కృషి వల్ల ఇప్పుడు రథయాత్ర ప్రపంచం మొత్తం మీద అందరూ పాశ్చాత్య దేశాల్లో కూడా ఎంతో మంది యొక్క రథయాత్రను ఎంతో అద్భుతంగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటున్నారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బుద్ధ భవన ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్గా మల్లెపల్లి లక్ష్మిను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ఉప్పల్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను ఒక ప్రైవేట్ కాలేజీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాగులకు చెందిన సంపత్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కాలేజీ బస్సును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మలక్పేట పిఎస్ పరిధి దిల్షుక్ నగర్లో బిగ్సీ మొబైల్ స్టోర్లో చోరీ జరిగింది. దుండగుడు మొబైల్ స్టోర్లోకి ప్రవేశించి సుమారు 5 లక్షల విలువైన మొబైల్స్ను దొంగలించాడు. దొంగతనంగా పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాకెందుకో అనుకుంటా ఎట్లా చూడు ముందు సౌండ్ రాకుండా. హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నిప్పులు చెరిగారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా హైడ్రా తీరు ఉందంటూ మండిపడ్డారు. చెరువులు కబ్జా కాకుండా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ది ఆలోచన అని గుర్తు చేశారు. కానీ హైడ్రా అధికారులు విరుద్ధంగా వేరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నం చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు నిర్ధారించకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదన్నారు అరకపూడి గాంధీ. ఈ ఘటనపైన సీఎం రేవంత్ను తొందరలోనే కలుస్తారని చెప్పారు. ఎవరు ఎవరా మీ ఇన్ఛార్జ్ ఎవరు? మాట్లాడతారు సంతోషం, మాట్లాడండి. కమిషనర్ గారి దృష్టికి వెళ్తే న్యాయపరంగా ఇది సెటిల్ అవుతుంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. ఒక రోజు ముందే వచ్చి కూల్చివేతలు మొదలు పెట్టారు అంటే దీని అంతరాయం ఏంటనేది అధికారులు అడగడానికి నేను వచ్చా. పాత ఫెన్సింగ్లు తీసి ఆక్యుపేషన్ చేసి ఇళ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇంటి నెంబర్లు కూడా ఇచ్చి ఆక్యుపేషన్ అయినా కానీ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఏం చేశారు? నేను కంప్లైంట్ ఇచ్చినాక తర్వాత జరిగినాయి, వాటిని ఏం చేశాను అనేది కూడా నేను నిలదీస్తా ఉన్నా. మ్యాప్ లో కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కానీ మేము ఎక్కడ కూడా అడ్డుపడే ప్రసక్తే లేదు. కానీ డీవియేషన్ చేసినటువంటి సబ్జెక్టులు ఏమన్నాయో అవి అధికారులని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మాత్రమే అధికారులతో మాట్లాడటానికి వచ్చా. నా దగ్గర అన్ని కూడా గతంలో వాళ్ళకి సబ్మిట్ చేసినటువంటి పేపర్లు అన్ని కూడా ఉన్నాయి. ఆ పేపర్లు ఇచ్చి వాస్తవాలు ఇంతమంది వేలాది ప్రజానికం. రేపు హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువులో ఆక్రమణలో హైడ్రా తొలగిస్తుంది. 32 ఎకరాల విస్తరణలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు చర్యలు చేపట్టారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను ఇప్పటికే కూల్చేశారు. చెరువు సమీపంలో అక్రమంగా
వేసిన మోటార్లను తొలగించారు. ఇక్కడ ఏళ్ల తరబడి అక్రమ నీటి వ్యాపారం సాగుతుందని చెప్పారు. చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించొద్దని హైడ్రా సూచించింది. అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను సీజ్ చేసింది. 10 కోట్ల రూపాయలతో సున్న చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తుంది. అటు ఫ్లాట్ ఓనర్లు హైడ్రా అధికారుల కూల్చివేతలను అడ్డుకున్నారు, నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కుకటిపల్లిలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. ఖాళీ ప్రదేశంలో సయ్యద్ షాహిద్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బోరబండకు చెందిన వాహిద్ పైల్వాన్ కుమారుడిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.